నా పేరు విక్కీ. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సిద్ధు. చిన్నప్పటి నుంచి వీడికి ప్రతి విషయం చెప్పడం నాకు అలవాటు. కానీ నాకిప్పుడే అర్థమైంది, ఏ విషయమైనా మొదలుపెట్టే వరకు ఎవరికీ చెప్పకూడదని. ఈ జాబ్స్ చేయలేకపోతున్నాం రా బాబు. ఈ శాలరీల కోసం ఈఎంఐ కోసమే చేయాల్సి వస్తుంది. రే, నేను నా జాబ్ రిజైన్ చేస్తాను రా. భలే చెప్తావురా, సడన్గా షాకింగ్గా. ఇప్పుడు ఏం చేద్దామని? ఈ జాబ్స్ అంటేనే చిరాకు వస్తుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ జాబ్స్ మీద ఎంత చిరాకు ఉన్నా ఇది తప్ప మరొకటి ఏం చేయలేంరా. అవునరా, ఇక్కడ అందరూ వాళ్ళకి నచ్చకపోయినా ఆ పని చేస్తున్నారు. కానీ నేను అలా చేయలేను. నాకంటూ ఒక డ్రీమ్ ఉంది. దాన్ని చంపుకొని నేను అసలు బతకలేను. శాలరీ పడిపోయిందిరా. అవునా? ఇప్పుడు ఆ మనీతో ఏం చేస్తావు? ఏముంది, మనకు కావాల్సిన థింగ్స్ని చూసిన వెంటనే కొనాలనిపిస్తుంది. అప్పుడు కొనలేక ఆటోమేటిక్గా యాడ్ టు కార్ట్ చేస్తాం. మరి ఆర్డర్ పెట్టావా? ఆల్రెడీ నేను అదే పనిలో ఉన్నా కానీ అదేంటి, నువ్వు ఏ థింగ్స్ ఆర్డర్ చేయడం చూడలేదే? అయినా మనకేమైనా కావాలనిపించినప్పుడు ముందు నుంచే డబ్బులు దాచుకుంటాం. అలాంటిది అనవసరంగా కొన్ని ఊరికినే ఇంట్లో పెట్టుకోలేం కదా. ఏంటో నీ మైండ్ సెట్ ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మరి ఆ మనీతో ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఆ మనీని డబుల్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ప్లాన్ చేద్దామని. అదేంటో చెప్పు, గుడ్డో బ్యాడో నేను చెప్తా. అదేం కాదు, ఒక బిజినెస్ ప్లాన్ చేద్దామని. ఏమంటున్నావు? బిజినెస్ అనేది గుడ్ థింగేగా. అయినా ఈ బిజినెస్లు అవి చేయాలంటే మన వల్ల అవే పని కాదురా. అవన్నీ డబ్బున్న వాళ్ళే చేయగలరు. అయినా ఈ బిజినెస్లు చేయాలంటే మన వెనకాల బిగ్ బోర్డ్ ఉండాలి. అదే ఫైనాన్షియల్ సపోర్ట్ రా. అది కాదురా, చాలా మంది కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళేగా. రే, నీ దగ్గర ఒక ఐడియా ఉండొచ్చు, కానీ నువ్వు ఇప్పుడు ఎంత ప్రయత్నించినా చేయలేవురా. నేను చెప్పిన మాట వినరా. ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారు. నీకు ఇంకా ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదు. ఇప్పుడు మంత్ అవగానే నీ అకౌంట్లో శాలరీ పడుతుంది. ఇలాంటప్పుడు ఎందుకురా రిస్క్? రే, రిస్క్ ఎందుకురా? నీ ఆలోచన ఎంతో బలమైనది అయి ఉండొచ్చు, కానీ అవతల వినేవాడికి కూడా అంతే అర్హత ఉండాలి. కానీ నువ్వు ఇప్పుడు ఎంత ప్రయత్నించినా చేయలేవురా. నీ గురించి చెప్పాడు, గెటండి. నేను ఓ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. దాని గురించి ఏమైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు చేద్దాం అనుకున్న దానిపైన నీకేమైనా అవగాహన ఉందా? నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. ఎన్నో బుక్స్ చదివాను, ఎంతో రీసెర్చ్ చేశాను, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. నువ్వు వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి బిజినెస్ అంటే ఏంటో తెలుసుకో. ఒక చిన్నదానితో స్టార్ట్ చేయి. నువ్వెంత తెలుసుకుంటే నువ్వు పెట్టే బిజినెస్ గురించి ఎంత మంచిది. ఓకే, డూ గుడ్. నేను కొన్ని రోజులుగా నా కళ్ళతో చూస్తున్న ప్రపంచం ఇదే. ఇక్కడ తిరగని చోటు లేదు, నేను మాట్లాడిన మనిషి లేడు. వీళ్ళందరూ చెప్పిన మాట ఒకటే: నువ్వేం మొదలు పెట్టాలనుకున్నా దాని గురించి పూర్తిగా తెలుసుకో, అంతవరకు మొదలు పెట్టకు.
అప్పుడే నాకు అర్థమైంది నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని. నేను ఏదో ఒక రోజు నేను అనుకున్నది సాధిస్తాను. అంతవరకు